హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. ఈ వీడియోలో దోసపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. దోసపిండి ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: రేషన్ బియ్యము, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మెంతులు. క్వాంటిటీ వచ్చేసి 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు తీసుకోవాలి. 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు అన్నమాట. ఒక గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, ఒక హాఫ్ గ్లాస్ శనగబ్యాళ్ళు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. మెంతులు ఎక్కువగా తీసుకున్నారనుకో చేదు వస్తుంది, కాబట్టి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. ఉద్దిబ్యాళ్ళు, బియ్యము, శనగబ్యాళ్ళు అలాగే మెంతులు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 3 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడే మెత్తగా నానుతాయి. బియ్యంని అయితే నేను ఒక 7 గంటలు నానబెట్టుకున్నాను. ఎంత చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే కొంచెం ముందుగా ఒక పిరికెడు బొరుగులు నానబెట్టుకోవాలి. మీ దగ్గర బొరుగులు లేవనుకోండి, అటుకులైనా నానబెట్టుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని కొద్దిగా వేసుకోవాలి. హాఫ్ కంటే తక్కువ వేసుకోవాలి. హాఫ్ కంటే ఎక్కువ వేసుకుంటే సరిగా గ్రైండ్ అవ్వదన్నమాట. ఎప్పుడైనా సరే హాఫ్ కంటే తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులను కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి 2 వేసాక మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. పిండిని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించిన విధంగా. మరీ ఎక్కువ పతలాగా చేసుకోకూడదు, మరి ఎక్కువ మందంగా ఉన్న పిండి సరిగ్గా ఆడదు కదా. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి ఒక దాంట్లోకి తీసుకోవాలి. బియ్యం మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆడించుకుంటాం కదా, అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే గంటెతో మిక్స్ చేసుకోవచ్చు. చేత్తోనే బాగా మిక్స్ అవుతుంది అనేసి నేనైతే చేత్తో మిక్స్ చేస్తున్నాను. ఇలా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. పొద్దునకల్లా పిండి బాగా పులుస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. పిండి మొత్తం బాగా పులిసిపోయింది చూడండి. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, గ్యాప్స్ లేకుండా. స్లోగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సరిపడినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దోశ వేసుకోవడం కోసం. పిండి కూడా బాగా పులిసింది. ఎండల కాలం కాబట్టి బాగానే పులుస్తుంది. చలికాలంలో అయితే సరిగ్గా పులవదు పిండి. చలికాలంలో అయితే ఏదన్నా వేడి ఉండే చోట పెట్టుకుంటే తొందరగా పిండి పులుస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి మన రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా అలాగే కొద్దిగా సోడా పొడి వేస్తున్నాను, వంట సోడా. వంట సోడా, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పతలా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. దోశలు హోటల్లో లాగా క్రిస్పీగా రావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని దోశ వేసుకున్నాం అనుకోండి, హోటల్లో స్టైల్ లాగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోశ పెట్టుకొని దోశ వేడి కలపాలి.
దోశ పెంక వేడైన తర్వాత ఒక గంటెడు పిండి తీసుకొని పెంక మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు, లేదంటే పతలాగా కావాలంటే పతలాగా వేసుకోవచ్చు. నేను మరీ మందం కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియంగా వేసుకుంటున్నాను. ఇలాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దోశ కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఒక సైడ్ బాగా కాల్చుకోవాలి దోశను. దోశ ఒక సైడ్ కాలింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఎక్కడక్కడ అంటుకోకుండా దోశలు కూడా బాగా వస్తున్నాయి. ఈ సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను కారం దోశ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కారం దోశ మొత్తానికి కారం పట్టిస్తాను. వీళ్ళ ఎంతమందికి ఇష్టం ఈ కారం దోశ? మా పులివెందుల సైడ్ ఏ హోటల్లో చూసినా ఈ కారం దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి. మసాలా దోశ కూడా బాగుంటుంది. మా చిన్నకైతే ఎక్కువ ఇష్టం ఈ కారం దోశనే. నార్మల్ దోశ అయితే తినడం. కారం దోశ కానీ లేదంటే చిన్న చిన్న దోశలు వేసిస్తే పిల్లల కోసం వేస్తాం కాబట్టి. ఇప్పుడు కారం ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి చల్లుకోవాలి దోశ మొత్తం మీద. పప్పుల పొడి చల్లిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దోశ మొత్తం ఇలా ఉంది కదా, నేను మడత పెట్టేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగా వేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేలా కూడా దోశలు వేసుకోవచ్చు. ఇలాగ చిన్న చిన్న దోశలు వేసినాం అనుకోండి, చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా ఈజీగా ఉంటుంది కదా తినడానికి కూడా. నేనైతే అప్పుడప్పుడు మా చిన్నపిల్లగా వేసాను. ఒకరోజు కారం దోశ వేసిస్తాను, ఒకరోజు ఇలాగ వేసిస్తాను బాక్స్లోకి. ఇలాగ అన్నీ వేసేసుకొని వీటి మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి దోశలను. చిన్న చిన్న దోశలన్నీ కూడా బాగా కాలిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దోశ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా చట్నీ వేసుకొని, ఈ కారం దోశ విత్ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఈ కారం దోశ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.